జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్తో ఇష్యూస్ ఉన్నాయి రాముకి. నాకు టీమ్ లీడర్స్ అసలు లేదు. ఒక టీమ్ లీడర్తో ఎవరు సార్? మీరే చెప్పండి. లేదు, నాకు అసలు ఇష్యూస్ అనేది నాకు ఇష్టం ఉండదు సార్. నేను చెప్తాను. వెంకీతో మీ రిలేషన్ ఎలా ఉంది? వెంకీతో చాలా బాగుంది సార్. వెంకీతో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను, రాకెట్ రాఘు గారు, వెంకీ చాలా మంచి స్కిట్లు చేసాం, చాలా బాగా చేసాం. ఆ తర్వాత టీమ్ లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు, అన్న మనకు టీమ్ లీడర్ ఇస్తున్నా, మన ఇద్దరం కలిసి చేద్దాం అని అన్నాడు. చేశారా? నేను చేయలేదు. మరి అదే నేను అడుగుతున్నా. అది అంటే చేయలేదంటే నేను చెప్పాను కదా, బిఫోర్ నేను ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పాను. ఎగ్జిట్ అవుతున్నా అని నేను చెప్పాను కదా సార్. నేను మ్యాక్సిమం సార్ నా లైఫ్లో మ్యాక్సిమం ఎక్కువ చెప్పే చేశాను సార్. నేను వెళ్ళిపోతున్నంటే వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ ఎందుకు ఏమైంది అని బాధలేదు. నేను ఒక ఆలోచనతో వెళ్తున్నాను సార్ అన్న తప్పితే, మళ్ళీ వెంకిని ఇంప్రెస్ చేయడానికి రాకెట్ రాఘు సార్ ఉండు, అక్కడ చెమ్మక్ చంద్రన్ ఉండ్రు అన్న, వెళ్తున్నాను రైట్ గో హెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు. అట్లా అంతే సార్. నేను ఇంకొంచెం ముందుకు స్టెప్ వేసి ఓపెన్గా అడుగుతున్నా. వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే, వెంకీ షూట్స్ చెప్పినా సరే, అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము. కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను, లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు. ఒక్క వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సెస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధమా? లేదు, వెంకీకి మాత్రం అలా ఇవ్వనని కాదు. వెంకీ ఏదైనా ఉంటే చెప్పి, నేను వెంకీ కన్నా పెద్దవాడిని. నన్ను వెంకీ రామన్న రామన్న అంటుంటాడు. నేనేమంటా అంటే, ఇప్పుడు నాకు కన్నా చిన్నవాళ్ళే కావచ్చు, టాలెంట్ అయినా కాదు, ఏ విషయంలో కదా మనకు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అనేది ఉందంటే చెప్పు వెంకీ చేద్దాం, లేదంటే ఒక ఎగ్జిట్ అంతే కామన్. నువ్వు ఒకవేళ ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైజ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ ఏదైనా సందర్భం వచ్చి స్టక్కున మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్న లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైజ్ చేస్తా. ఆ సందర్భం వస్తే తప్పితే నిన్న ఇది చేసినావు మళ్ళీ అనను. ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి ఏమైందో, తర్వాత ఏం చేంజెస్ అయినాయో, ఏ ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను. ఏంటి అంతే, మనకు ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా? లేదు, ఓపెన్ చెప్పండి. లేదు అస్సలు నేను ప్రామిస్ చెప్తాను, జబర్దస్త్ చూడట్లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది జబర్దస్త్ చూసి? చాలా సంవత్సరాలు అవుతుందన్న నేను జబర్దస్త్ చూడక. అని అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు నడుస్తున్నాయి. ఆ తర్వాత నేను చాలా చూడక. అంత బాధ పెట్టిందా మిమ్మల్ని జబర్దస్త్? బాధ పెట్టింది అన్నది కాదన్న. ఇప్పుడు ఆ ప్రోగ్రామే. ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు, ఇది చేస్తుంటారు. మేము అక్కడ చేసాము, బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని. ఒరే నువ్వు ఆ ప్రోగ్రామ్ వదిలేసుకొని వచ్చినావు, బయట ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఎటు వెళ్ళాలి, ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే. జబర్దస్త్ ఏదో ఎప్పుడైనా సందర్భం వచ్చి మళ్ళీ మొన్న రిపీటెడ్గా వస్తున్నాయి. ఇప్పుడు అవును, మన రాకెట్ రావు సార్తో చేసినవి, చంద్రన్నతో చేసిన స్కిట్లు వస్తున్నప్పుడు అరే మనం ఇప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాడు. అట్లా ఏది యూట్యూబ్లో. అవును, మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను అలా అప్పుడు చూస్తున్నాను అంతే. టీవీలో అయితే మాత్రం చాలా సంవత్సరాలు అవుతుంది చూడక. అండ్ రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను కానీ కేఏ పాల్ వాయిస్ మిమిక్రీ చేయించకపోతే మా ఆడియన్స్ నన్ను క్షమించరు సార్. అదే నేను చేస్తాను తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, కేఏ పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి, మీరు ఏదైనా అడగండి, అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన వర్షం నేను సమాధానం చెప్పాను. కేఏ పాల్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటా. బాగున్నాను. చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో? ఎప్పుడు అలానే ఉండాలి. ఎంత సంపాదించుకోవడం కాదో, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంతే. అంటే ఈ మధ్య కనిపించలేదు, మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు. కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి. నా పనుల్లో నేను కనిపిస్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను. మీరు చూడట్లేదని నేను అడిగానా? అడగలేదు కదా, అదనమాట. అవును, అప్పట్లో మీకు ఆర్జీవి గారికి గొడవలైనాయి కదా, ఇప్పుడు అన్ని సర్దుమణిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు. ఆల్రెడీ ఎప్పుడో సర్దుమణిగాయి గొడవలు, మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది, వేసాం. వారు సమాధానం చెప్పారు. ఇంకా అంతే. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి, అవసరం లేని చోట కామ్గా ఉండాలి, అంతే. మరి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆర్జీవికి? ఏమండి, బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు. అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా. అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం. అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి, నాకు అర్థం కాదు. మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు, ఇస్తారా నాకు 1,00,000 రూపాయలు? అదనమాట. సూపర్. థ్యాంక్ యూ. అండ్